ఇంకేంటన్నయ్య, పెళ్లి పనులంటే ఖర్చులతో కూడుకున్న వ్యవహారం కదా. మరి మా తరపున మేమేం చేయాలో చెప్తే మేం చేయగలిగింది కూడా చేస్తాం కదా. పెళ్ళన్నాక ఖర్చులుంటాయి కదమ్మా. అందులోనూ పెళ్లి ఘనంగా జరిపించాలని అందరం అనుకుంటున్నాం. పెళ్లి ఖర్చు ఎంతైనా సరే నేనే పెట్టుకుంటాను. ఏమొద్దత్తయ్య, పెళ్లి ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తాను. అదేంట్రా, ఎంతో కొంత నన్ను ఇవ్వనివ్వు. ఏ, మీ చెల్లి పెళ్ళేనా? నా కొడుకు పెళ్లి కూడా కదా. మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మేం మాత్రమే చేశామన్న తృప్తి మాకెక్కడ ఉంటుందత్తయ్య. అందుకే ఈ పెళ్లి విషయంలో డబ్బు పరంగా మాకెటువంటి సాయమూ వద్దు, మేమే చూసుకుంటాం. ఏరా, నీ చెల్లి పెళ్లికి నువ్వు ఒక్కడవే ఖర్చు పెట్టాలనుకుంటున్నావు. మరి నాకు మాత్రం 10 మంది పిల్లలున్నారా? ఉన్నది ఒక్కగానొక్క కొడుకు కాబట్టి నా బిడ్డ పెళ్లికి ఘనంగా ఖర్చు పెట్టి జరిపించానన్న తృప్తి నాకు ఉండాలి కదా. అలా ఏం కుదరదు, కొంత నేను కూడా భరిస్తాను. పెళ్ళనుకుంటున్నాం, అన్నీ మాట్లాడుకుంటున్నాం గాని అబ్బాయికి ఏమివ్వాలి ఏంటి అనేది మాత్రం కనీసం మాట కూడా మాట్లాడుకోవట్లేదు మనం. బంగారం లాంటి కోడలు నా ఇంటికి పంపిస్తున్నారు, ఇంకేమిస్తారు? అలాంటి ఆలోచనలేవి పెట్టుకోవద్దు, పెళ్లి చేయండి చాలు. లేదత్తయ్య, ఏదో మా సంతోషం కోసం. అరవింద్, నీకేమైనా కావాలంటే చెప్పు, తీసిస్తాం. ఏరా రాఘవ, నా కొడుక్కి ఏమీ వద్దు. నువ్వేమైనా ఇచ్చుకోవాలి అనుకుంటే నీ చెల్లికిచ్చుకో. అంతేకాని వాడికేదో ఇవ్వాలి నాకేదో ఇవ్వాలని మాత్రం ఆలోచించుకో. అదేంటి వదినా, ఆడపిల్లని పంపిస్తున్నప్పుడు లాంఛనంగా ఏదోకటి ఇవ్వాలి కదా. పెళ్లి చేసి పంపించినప్పుడు కానుకలివ్వాలేమో, కాని నా అన్న కూతురు నా ఇంటికొచ్చేటప్పుడు కానుకలెందుకు, ఆ బహుమతులెందుకు? రే రాఘవ, ఇప్పుడే చెప్తున్నా, వాడికివ్వాలని అనవసరంగా అది ఇది కొని డబ్బులు వృధాగా చేయకు.